హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోదాస్ ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో కరకరలాడే మీల్ మేకర్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు నేను మిల్ మేకర్ పకోడీ చూపిస్తాను. సాయంకాలం స్నాక్స్గా చాలా బాగుంటాయి. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. అది ఎలా చేయాలో చూపిస్తాను. అందరు మామూలుగా నీళ్ళల్లో పిండి వేడి నీళ్ళలో వేసి ఉడికించి పిండి తీసేస్తుంటారు కదా, అవి మెత్తగా ఉంటాయి మిల్ మేకర్లు. అట్లా కాకుండా కరకర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంటాయి, చూడండి. కరుము కరుము అంటుంటాయి తింటుంటే. చూడండి, చూపిస్తాను. మిల్ మేకర్లు ఇలా సన్నగా ఉండేవి తీసుకోవాలన్నమాట. లాటి పెద్దవి తీసుకోకూడదు, చిన్న సైజు తీసుకోవాలన్నమాట. ఇలాంటివి చిన్నగా ఉండేటివి. ఈ 2 గ్లాసులు తీసుకున్నాను. ఇది 1 గ్లాసు, 2 గ్లాసులు. మీరు ఏ గ్లాస్ అయినా తీసుకోవచ్చు, దాంతోనే కొలత వేసుకోవాలన్నమాట. కప్ అయినా సరే, గ్లాస్ అయినా సరే. మామూలుగా అందరూ మిల్ మేకర్లు వేడి నీళ్ళల్లో సన్నీళ్ళకి వేసి నానబెట్టి పిండి పకోడా చేస్తారు, పకోడీ. కానీ లోపల స్మూత్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. కానీ కరకర అనవు అనమాట. ఇప్పుడు మనం నానబెట్టాం అనమాట. ఇలాగే వేసుకుంటాం, ఇలాగే వేసుకొని చేస్తాము. కరకర ఉంటుంది, చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఎలా వేసుకోవాలో చూపిస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కారం 1 స్పూను. ఈ టేస్ట్ బట్టి కారము, ఉప్పు వేసుకోండి. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు కదా, అలా. సాల్ట్ 1 స్పూను, మిరియాల పొడి 1/2 స్పూను, ధనియాల పొడి 1/2 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూను, 1 గరిటె నూనె. ఇప్పుడు అన్నీ కలపాలన్నమాట. మామూలుగా అందరూ పిండిలోనే ఉప్పు కారము అన్నీ వేసి కలుపుతారు. అది అంత టేస్ట్ అనిపించదు. ఇవి సప్పగా అనిపిస్తాయి మిల్ మేకర్లు. ముందు మిల్ మేకర్లకు ఈ కారము మసాలా అంతా పట్టిస్తే అవి టేస్టీగా ఉంటాయి అన్నమాట. సప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటాయి. ఇలా బాగా కలపాలి. పిండి కలిపే లోపల నూనె కాగుతుంది. నూనె పెట్టాను స్టవ్ మీద. ఇది బాగా కలిసింది మసాలా అంతా. మిల్ మేకర్స్కి 1/2 గ్లాసు శనగపిండి, 1 స్పూను కార్న్ఫ్లోర్. ఇది కూడా అంతా బాగా కలుపుతాము. పొడి పొడిగా అంతా బాగా కలపాలి. ఇలా అంతా కోటింగ్ అయ్యేటట్లా మిల్ మేకర్స్కు బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత శనగపిండి అతుక్కోవడానికి లైట్గా కొద్దిగా వేసుకోవాలంటే చూసి వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు. పొడి పొడిగానే ఉండాలి మిల్ మేకర్లు. ఒకటి అతుక్కోకూడదు. ఎక్కువ జోరుగా వేసుకోకూడదు అన్నమాట. ఎక్కువ నీళ్ళు అయితే ముద్దలు అవుతాయి, అన్నీ అతుక్కుంటాయి, ముద్దలు అవుతాయి, తీగలు వస్తాయి అన్నమాట. తీగలాగా అన్ని తోకల్లాగా వస్తాయి కదా, అట్లా రాకుండా కొంచెం నీళ్ళు వేసుకొని అంత కోటింగ్ అయ్యేదట్లా పొడిగా ఉండేదట్లా చేసుకోవాలి. ఇలా పొడిగా కలుపుకోవాలన్నమాట. ఒకటి అతుక్కోలేదు, చూడండి. బాగా పొడిగా ఉంది, అట్లా కలుపుకోవాలి. నూనె కాగింది, చూద్దాం. ఒకటేసి కాగింది, ఇప్పుడు వేద్దాము. కాగింది కదా అని దబ్బుక్కున అన్నీ వేయద్దు, కొంచెం వేయండి. ఒక్కోసారి నూనె పొంగుతుంది, చూసుకొని వేసుకోండి. అలా వేసుకోండి. మరి ఇవన్నీ ఒకసారి వేస్తాము. ముందుగా ఆగిన తర్వాత కలుపుతాము. ఈ సోయా బీన్స్ కూడా తినడం వల్ల చాలా మంచిది. దీని గురించి ఉపయోగాలు చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ తెలిసేదే కదా. ఇలా స్నాక్స్గా పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తింటారు. కలర్ వేయలేదండి, కాళ్ళు ఇష్టం ఉంటే కలర్ వేసుకోవచ్చు. అమ్మేవాళ్ళు కలర్ వేస్తారు, రెడ్గా కనపడతాయి. మనం ఇంట్లో కదా కలర్ వాడకూడదు కదా ఎక్కువ అని కలర్ వేయలే. మన కలర్తో సంబంధం లేదు, మన టేస్ట్ ఉండాలి ఇంట్లో.
బయట షాపుల్లో కంటికి ఇంపుగా కనపడాలని వాళ్ళు కలర్ వేస్తారు, ఎర్ర కలర్, రెడ్ కలర్ వేస్తారు, ఎర్రగా కనిపిస్తుంటాయి. ఏగినాయి చూడండి, తీద్దాం. రెండవాయి మనం తీసుకునేటప్పుడు కొంచెం తెల్లగా ఉండగానే తీసుకోవాలి, మరి ఎర్రగా అయినా తీసుకోవద్దు. తీసిన తర్వాత మళ్ళీ ఇంకా ఎర్రగా అయిపోతాయి. కొంచెం తెల్లగా ఉండగానే తీసుకోవాలి. పచ్చిమిర్చి చిలుకలు, సీల పెట్టుకున్నాం, కొద్దిగా కరివేపాకు, ఇలా తీసేద్దాం. స్టవ్ బంద్ చేసేద్దాం. అయితే కొద్దిగా తెల్లగా ఉండగానే తీసుకోవాలి, మరి ఎర్రగా అయిపోతాయి అన్నమాట. బాగా ఎర్రగా తీస్తే ఇంకా ఎర్రగా అయిపోతాయి. ఇవన్నీ ఇలా ఉన్నాయి. చేసిన తర్వాత మనం ప్లేట్ అవి సర్వ్ చేసుకుందాం. ఇలా ఉల్లిపాయలు సన్న కట్ చేసి వేసుకోవాలి. ఈ మన ఇష్టం, ఏ దాన్ని బట్టి వేసుకోవచ్చు. చిటికెడు గరం మసాలా, కొద్దిగా నిమ్మరసం అంతా కలిసేటట్లా వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. మిల్ మేకర్ పకోడీ రెడీ అండి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ ఉల్లిగడ్డలు, ఈ పచ్చిమిర్చి, ఈ పకోడీ 2 ముక్కలు తీసుకొని సూపర్ అండి, చాలా బాగున్నాయి. కరకర అంటున్నాయి, చాలా బాగున్నాయి. ఈ కరకర అని మీకు వినిపిస్తుందో లేదు కానీ మాకు మాత్రం తెలుస్తుందండి. కరకర అని చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటాయి. ఈ ఆరోగ్యానికి కూడా మంచిది మిల్ మేకర్. సాయంత్రం స్నాక్స్ పిల్లలకు పెట్టచ్చు, బాగుంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు చేసినా కూడా వెరైటీగా ఉంటుంది. ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి.